హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంచి టాపిక్ అండి. ఇప్పుడు టీనేజర్స్‌కి కానీ, లేదు అనంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ, ఇంతకుముందు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ, అంటే ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఎందుకు అనంటే చాలామందిలో డివోర్స్ తీసుకోవడానికి అందరూ ముందుకొస్తున్నారు. అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇయర్స్ లవ్ చేసి తర్వాత పెళ్లి చేసుకొని వితిన్ మంత్స్, ఇయర్స్‌లో మనము చాలామంది విడిపోవడం మనం చూస్తూ ఉంటాము. అయితే సాధారణంగా మ్యారేజెస్ 2 టైప్స్. ఒకటి అరేంజ్డ్ మ్యారేజ్, 2 లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ గురించి దాని గురించి తర్వాత డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ గురించి చెప్పుకుందాం. ఎక్కువగా ఈ లవ్ మ్యారేజ్‌లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకళ్ళనొకళ్ళు ఎక్కువ అర్థం చేసుకునే వీలుంటది అనేసి చాలామంది లవ్ మ్యారేజ్‌ని ప్రిఫర్ చేసుకుంటారు. కానీ చేసుకున్న కొన్ని రోజులకే విడిపోతున్నారు. దీనికి కారణాలు ఏమై ఉంటాయా అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆచార వ్యవహారాలు అంటే ట్రెడిషన్స్. లవ్ మ్యారేజ్ అంటే ఏంటండి, 2 వేరు సంస్కృతులు, ఆచారాల నుంచి వచ్చేవాళ్ళే కదా. ఒకటే క్యాస్టు, ఒకటే పద్ధతులు ఉన్న వాళ్ళంటే ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళ దానిలో అంత ఎక్కువగా రావు. సో, ఆ పెళ్ళి మోస్ట్ ఆఫ్ ది లవ్ కమ్ అరేంజ్డ్ కింద వెళ్ళిపోయేదనమాట. సో, అలా కాకుండా 2 వేరు క్యాస్టుల నుంచి, 2 ఆచార వ్యవహారాల నుంచి వచ్చేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు అమ్మాయి ఆబ్వియస్లీ ఇక్కడికొస్తది. అబ్బాయి వాళ్ళ ఇంటికి. ఎక్కువ శాతం అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటది తను. సో, దానివల్ల ఏంటంటే ఫస్ట్‌లో వీళ్ళ లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు లవ్ చేసుకునేటప్పుడు పెద్దగా అంతగా ఏం లేదు, నేను కలిసిపోతాను అట్లా అనిపిస్తది. కానీ ఒక రోజో, 2 రోజులో కాదండి. లైఫ్ మొత్తం మనం వాళ్ళ పద్ధతుల్లోకి వెళ్ళిపోవాలి. అండ్ అబ్బాయి కూడా కొన్ని అమ్మాయి వాళ్ళ పద్ధతులు పాటించాలి. కానీ వాళ్ళు పాటించరు. నువ్వు నన్ను చేసుకొని వచ్చేసావు కాబట్టి నువ్వు ఆటోమేటిక్‌గా దీనికి అలవాటు పడిపో. నా రిలీజియన్‌కి, నా ట్రెడిషన్స్‌కి నువ్వు అలవాటు పడిపో అనేసి చెప్పడం వల్ల ఏంటంటే కొన్ని సార్లు అమ్మాయికి కూడా బాధేసి, సో, అక్కడ అంటే ఆచార వ్యవహారాల్లో కూడా మనకి పెద్దగా ఇబ్బందొచ్చేసిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్తింటి వాళ్ళు. ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఏంటంటే ఓన్లీ అబ్బాయి మాత్రమే పరిచయం అయి ఉంటాడు. కానీ వాళ్ళ అత్తమామలు ఎలా ఉంటారో తెలీదు. కొంతమంది ఓకే, బావుంటారు. కానీ వాళ్ళ చుట్టాలుంటారు చూసారా? వాళ్ళొచ్చి ఓహ్! ఆ అమ్మాయిదా క్యాస్టా? మరి ఏంటో మీరు ఎవ్వరు దొరకనట్టు ఆ అమ్మాయిని ఏంటి కట్నం తేలేదా? ఇలా చెప్పినప్పుడు ఏంటంటే కొంతమంది చెప్పుడు మాటలు ఎక్కువ వినేసి కోడల్ని సూటిపోటి మాటలు అంటారు. లేదు, అల్లుడిని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. సో, దీని పరంగా కూడా ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళ మధ్యలో ఇబ్బందులు అనేది వస్తాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం. ప్రేమించే టైంలో ఏంటంటే మగవాళ్ళు లవ్‌ని మాత్రమే ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కానీ పెళ్ళయ్యాక ఏంటంటే బాధ్యతలు మొయ్యాల్సొస్తాయి. దా అప్పుడు వాళ్ళ అసలు నిజ స్వరూపం బయటకొస్తది. ఇప్పుడు లవ్ చేసేటప్పుడు జాబ్ చేసి ఆ డబ్బుతోటి మనకేదన్నా కొనిచ్చి ఇవ్వడము, గిఫ్ట్స్ ఇవ్వడం అంటే కాస్తో కూస్తో రెస్పాన్సిబిలిటీ తెలుస్తది. అదే ఫాదర్ దగ్గర నుంచో, మదర్ దగ్గర నుంచో చదువుకునే టైంలో వాళ్ళ పాకెట్ మనీ నుంచో చేసేటప్పుడు ఏంటంటే అంతా ఏముందిలే రూ. 100 లేకపోతే మా నాన్న అడగొచ్చు అని అనిపిచ్చిద్ది. ఎందుకంటే మనం కాదు కదా సంపాదిచ్చేది. పెట్టిన రూ. 100, రూ. 1000, 2000 అయిపోద్ది. కానీ ఫ్యామిలీ, మ్యారేజ్ అంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకి కూడా ఎవ్రీథింగ్ మనమే పెట్టుకోవాలి. ఉప్పులు, పప్పులు, కాఫీలు, హాస్పిటల్సు, టీలు, పాలు, సరుకులు, ఎవ్రీథింగ్
నాడీనెత్తి నుంచి అరికాలి వరకు మనకి ఏం అవసరమో అనేది ప్రతీదీ అబ్బాయిలు అమ్మాయిలే పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ డబ్బు అడ్జస్ట్మెంట్ దగ్గర వాళ్ళకి మెయిన్గా ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహార విషయంలో ఇంకా ఇక్కడ అమ్మాయి కొన్ని సంవత్సరాలు 18 ఇయర్సే కానీ 15 ఇయర్సే కానీ 20, 25, 30 ఇయర్సే కానీ పేరెంట్స్ ఎలా తింటారో పేరెంట్స్ ఎలా నేర్పిస్తారో అలానే తింటారు. ఈవెన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలానే తింటారు. కానీ వన్స్ మ్యారేజ్ అయ్యి వచ్చాక ఏంటంటే ఇంకా అచ్చంగా అదేంటో అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చేస్తే ఆటోమేటిక్ ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోవాలి అన్నట్టు చూస్తారు. అమ్మాయికి ఎందుకు టైం ఇయ్యరు? 1 ఇయర్‌కు 1 మంత్‌కి 2 మంత్స్‌కే మారిపోతారా? అలా అబ్బాయి ఎందుకు మారలేడు కదా! ఇలాంటి సందేహాలు, ఇలాంటి అలజడులు, ఇలాంటి టెన్షన్స్ వల్ల అమ్మాయిలు కొంచెం చిరాకు పడడం వల్ల, లేదా అబ్బాయిలు కొంచెం చిరాకు పడడం వల్ల, లేకపోతే ఇబ్బంది పడడం వల్లనో వాళ్ళిద్దరి మధ్యలో చిలికి గాలివానలాగా అయిపోతది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్. మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎక్కడికంటే అక్కడికి హ్యాపీగా వెళ్ళిపోతారబ్బా! కానీ ఏ టయానికి ఇంటికెళ్తారు. ఇప్పుడు అమ్మాయిలనుకో, అబ్బాయిలు లవ్ అంటే ఎంత హార్డ్‌లీ ఎప్పుడన్నా అంటే మూవీస్‌కెళ్తే లేట్ అయిద్దేమో. అదే రెగ్యులర్‌గా అయితే మీట్ అయ్యేటట్టయితే 6, 7కెల్లా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అని అనుకుంటారు. అమ్మాయిని దిగబెట్టేసి అబ్బాయి వెళ్ళిపోవడం, అబ్బాయిని పంపించేసి అమ్మాయి వెళ్ళిపోవడం సంథింగ్ అది జరిగిద్ది. వీళ్ళు ఇళ్ళకి ఎన్నింటికెళ్తారు అనేది తెలీదు. ఏం చేస్తారు అనేది తెలీదు. కానీ వన్స్ మ్యారేజ్ అయిపోయాక అబ్బాయి ఏ అర్ధరాత్రికో ఇంటికి రావటం, అమ్మాయి అర్ధరాత్రి దాకా పనిచేసి అలసిపోయి అప్పుడు మళ్ళీ వడ్డించటాలు, కడగటాలు, తిరగటాలు, తుడవటాలు అనంటే అప్పుడు అమ్మాయికి ఛీ! అబ్బా! అప్పుడు అమ్మ చేసి పెడుతుంటే ఏం తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తుందిరా బాబు అని అనుకుంటారు. సో, అలాంటివి లేకుండా వన్స్ లవ్‌లో పడేటప్పుడే ఆలోచించుకోండి. లవ్ చూడ్డానికి బావుంటది. లవ్‌దేం తప్పులేదు. కానీ దాన్ని మెయింటైన్ చేసే మనుషులదే తప్పుంటది. ఏమీ ఆలోచించకుండా ప్రేమ పెళ్ళిళ్ళు వేస్టు ప్రేమ పెళ్ళైనా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఒక్కటి చూడండి. ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకొస్తున్నారు అనంటే పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి అయితే రారు. రోబోట్స్ కాదు కదా! మనుషులు, హ్యూమన్స్. కాబట్టి వాళ్ళకి కాస్త టైం ఇవ్వండి. లేదా ట్రెడిషన్స్ 2 పాటించండి. తప్పేం లేదు. పెళ్లి చేసుకొని ఇంటికొచ్చినంత మాత్రాన అబ్బాయి అయినా, అమ్మాయి అయినా మనలోకి మారిపోవాలి అని చెప్పేసి అనుకోకూడదు. వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉంటది. వాళ్ళకి ఒక మనసుంటది. వాళ్ళకి కొన్ని కోరికలుంటాయి. కాబట్టి వాటిల్ని గౌరవిస్తూ ఎవరికి ఇవ్వాల్సిన స్వేచ్ఛని వాళ్ళకిస్తూ మనము ఇది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు మెయిన్ అన్నమాట. పెళ్లి తర్వాత ఖర్చులు చాలా పెరిగిపోతాయండి. పెళ్లి అనంటే పెళ్లి చేసుకోవడం ఏముంది, పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు పెళ్ళయింది అనంటే లివింగ్ ఇప్పుడు చాలామంది లివింగ్ టుగెదర్ అని అంటున్నారు. అలా అయినా గాని సరే ఒక్క కిడ్సే రారేమో మేబీ. ఐ డోంట్ నో పర్టిక్యులర్‌గా లివింగ్ టుగెదర్ అనేసి. లివింగ్ రిలేషన్ నాకు తెలీదు. సో, చెప్తున్నాను మేబీ కిడ్స్ రారేమో కానీ ఇన్ కేస్ వస్తే ఫ్యామిలీ, పిల్లలు, ఇంటి ఖర్చులు, వాటి బాధ్యతలు భారంగా అయిపోతాయి. ఈ భారము, ఈ స్ట్రెస్ మొయ్యలేకనే చాలామంది విడిపోవడానికి రీజన్స్ అయితున్నాయి. ఏ రిలేషన్స్‌లోనైనా అప్పుడప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ వీటిల్ని భూతద్దంలో పెట్టి చూసేసుకొని మా అమ్మ వాళ్ళు అలా చూసుకున్నారు, మా అమ్మ ఇలా ముందే చెప్పింది అనేసి మాత్రం అనుకోవద్దండి. సో, ముందే మ్యారేజ్ అయ్యేటప్పుడు ఒకటి డిసైడ్ చేసుకోండి. వన్స్ మ్యారేజ్ అయ్యాక అదే మీ ఇద్దరి వరకైతే ఒకటి, అండ్ కిడ్స్ వచ్చాక మాత్రం మీ ఇద్దరికీ ఆ రైట్స్ అనేది లేదు. అలా అనేసి కొట్టుకు చచ్చిపోమని కాదు, లేకపోతే చంపేసుకోమని కాదు. మోస్ట్ ఆఫ్ ది కూర్చొని మాట్లాడుకుంటే ఏ బంధంలోనైనా కానీ మేబీ 98% రావచ్చేమో. కొంతమంది మూర్ఖులుంటారండి. పెళ్లి చేసుకొని, లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటికొచ్చేసాక అమ్మాయిని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానిస్తారు. అమ్మాయిలు ఎందుకు పడతారనుకుంటున్నారు? పిల్లల కోసమే.